సభ్యులు అడిగినట్లుగా ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష, ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదన కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ యనమదురు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడు ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి జీవో నెంబర్ 522 ద్వారా ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి.